ఇవి 2011లో 3 గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ పైన రీసెర్చ్ చేసినప్పుడు తీసిన థై ఎంఆర్ఐ స్కాన్స్. ఇది 40 years old అథ్లెట్ ఎంఆర్ఐ స్కాన్ అండ్ ఇది 74 years old సెడెంటరీ పర్సన్ ఎంఆర్ఐ స్కాన్. అండ్ వాళ్ళ స్కాన్స్ లో ఇంత మజిల్ అండ్ ఇంత ఫ్యాట్ ఉందనే విషయం తెలిసింది. 40-year-old అతనికి ఆబ్వియస్ గా మజిల్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో కంపేర్ చేయడానికి ఏముంది అనుకుంటున్నావా? అయితే ఇది చూడు, ఇది 70-year-old అథ్లెట్ ఎంఆర్ఐ స్కాన్. ఇది ఆల్మోస్ట్ 40 years old పర్సన్ తో ఐడెంటికల్ గా ఉంది అండ్ 74 years పర్సన్ తో కంపేర్ చేస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాగే 2020లో ఇంకొక స్టడీ కూడా చేశారు. ఇది అథ్లెట్స్ పైన కాకుండా రెగ్యులర్ ఇండివిజువల్స్ పైన చేశారు, హూ ఎక్సర్సైజ్ అండ్ హూ డోంట్ ఎక్సర్సైజ్. వీళ్ళ రీసెర్చ్ లో కూడా తెలిసింది ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళలో మజిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అండ్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అలాగే మజిల్ ఎక్కువ ఉన్న వాళ్ళ రియాక్షన్ స్పీడ్ కానీ, వాకింగ్ స్పీడ్ కానీ, నొప్పులు లేకుండా డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడంలో కానీ మజిల్ తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెటర్గా ఉంది. అదంతా సరే కానీ ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు బ్రో అంటే, మజిల్ అనేది నువ్వేదో బాడీ బిల్డర్ లాగా కనపడడానికే కాదు, నీకంటూ ఒక ఏజ్ వచ్చాక నీ మజిల్స్ నీకు స్ట్రాంగ్గా ఉంటే నువ్వు హ్యాపీగా ఇలా కూర్చొని పైకి లేయగలవు, కష్టపడకుండా ఇలా మెట్లెక్కగలవు, బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఉండగలవు, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో మై బాధ వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఇస్ మజిల్ స్ట్రాంగ్గా ఉంచుకోవడము, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం అంటే అది బాడీ బిల్డర్స్ కోసం మాత్రమే కాదు. ఒక ఏజ్ వచ్చాక నీ పనులు నువ్వు చేసుకోవడానికైనా నీ మజిల్స్ నీకు స్ట్రాంగ్గా ఉండాలి. నీ మజిల్ కూడా ఈ చెట్ల లాంటిదే, వీటికి రెగ్యులర్గా వాటర్ పోసి మంచిగా చూసుకుంటే అవి నీకు మంచి గాలిని నీడని ఎలా ఇస్తాయో, నువ్వు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి నీ మజిల్ని ప్రిజర్వ్ చేసుకుంటే నీ బాడీకి కూడా నీ మజిల్ అంతే హెల్ప్ చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, బాయ్ బాయ్.